ఒక మనిషి జీవితంలో చేసే చివరి పని అదొక్కటే కొన్నిసార్లు వాళ్ల మొత్తం లెగసీని డిసైడ్ చేస్తుంది. అది జస్ట్ ఒక ఎండింగ్ కాదు, వాళ్ల నమ్మకాలకి, వాళ్ల ఆశయానికి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ అన్నమాట. ఈరోజు మనం భగత్ సింగ్ చివరి రోజుల్లో చేసిన ఆ ప్రతిఘటన వెనుకున్న అసలు కథేటో చూద్దాం. ఆ మాటల్లో ఎంత పవరుందో కదా! అసలు చావుకి ఎదురుగా నిలబడి కూడా ఇంత ధైర్యం, ఇంత గట్టి నమ్మకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు? ఏంటా కథ? సరే, ఇప్పుడు మనం ఆ మాటల వెనక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే అది ఊరికే అన్నమాట కాదు, అదొక కంప్లీట్ ఐడియాలజీ. ఆ శక్తివంతమైన మాటలు అన్నదే మరెవరో కాదు, విప్లవ వీరుడు భగత్ సింగ్. ఆయన నమ్మకమేంటంటే, ఈ శరీరం పోయినా సరే నా ఆలోచనలు, నా స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ బతికే ఉంటాయి అని. అది ఆయన గట్టి నమ్మకం. భగత్ సింగ్ ఐడియాలజీకి ఇదే కోర్ పాయింట్ అన్నమాట. శరీరాన్ని బంధించొచ్చు, నాశనం చేయొచ్చు, కానీ స్పిరిట్ని, ఐడియాని టచ్ కూడా చేయలేరు. ఈ మొక్కవోని నమ్మకమే బ్రిటిష్ సామ్రాజ్యాన్నే గడగడలాడించిన ఆయన విప్లవానికి అసలైన ఊపిరి. అయితే ఈ ఫిలాసఫీ కేవలం మాటలకే ఆగిపోలేదు. దాన్ని ఆయన ఒక పదునైన పొలిటికల్ వెపన్గా ఎలా మార్చారో చూద్దామిప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. మాటల్లో చెప్పిన ధైర్యాన్ని లాస్ట్ బ్రెత్ వరకు చేతల్లో ఎలా నిరూపించుకోవాలి? దీనికోసం భగత్ సింగ్ ఒక ఎక్స్ట్రాడినరీ దారినెంచుకున్నారు. ఇక్కడే అసలు కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ లెటరే ఆయన ఫైనల్ మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ స్టేట్మెంట్గా నిలిచిపోయింది. అసలు తనని తాను వార్ ప్రిజనర్ అని ఎందుకు పిలుచుకున్నారు? ఎందుకంటే ఆ మాటకు లీగల్గా, పొలిటికల్గా చాలా పెద్ద మీనింగ్ ఉంది. వార్ ప్రిజనర్ అంటే ఒక క్రిమినల్ కాదు, ఒక శత్రు సైనికుడు. చావు తప్పదనే తెలిసినా కూడా ఆ చావు ఎలా రావాలనే దానిమీద ఆయనెందుకంత పట్టుబట్టారు? ఎందుకంటే ఇది చావు భయంతో చేసిన రిక్వెస్ట్ కాదు, ఇది ఒక ఐడియాలజికల్ ఫైట్లో చివరి డిసైసివ్ స్టెప్ అన్నమాట. అసలు ఉరి కాకుండా కాల్చి చంపమని అడగడం వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి, దాని సింబాలిక్ మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా చాలా ముఖ్యం. బ్రిటిష్ వాళ్ల ప్లాన్ ఏంటంటే, భగత్ సింగ్ను ఒక కామన్ క్రిమినల్గా చూపించి ఈ స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక చిన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా తేల్చేయాలని. కానీ తనను ఫైరింగ్ స్క్వాడ్తో చంపమని అడగడం ద్వారా భగత్ సింగ్ వాళ్ల నెరేటివ్ని పూర్తిగా తిప్పికొట్టారు. ఇది నేరం కాదు, ఇది యుద్ధం అని ప్రపంచానికి గట్టిగా చెప్పారు. అంటే ఇది కేవలం చనిపోయే పద్ధతి గురించి కాదు, ఇది తన కథని, తన లెగసీని తన కంట్రోల్లోకి తీసుకోవడం. తన చావుతో కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక పొలిటికల్ ఛాలెంజ్ విసిరారన్నమాట. ఈ ఒక్క డిమాండ్తో చూడండి ఏం జరిగిందో. ఫస్ట్, బ్రిటిష్ వాళ్లకు ఒక మోరల్ విక్టరీ దొరకకుండా చేశారు. సెకండ్, తన పోరాటం ఒక ఫ్రీడమ్ వార్ అని హిస్టరీలో నిలిచిపోయేలా చేశారు. థర్డ్, తనని తాను ఒక క్రిమినల్గా కాకుండా దేశం కోసం పోరాడిన సోల్జర్గా డిఫైన్ చేసుకున్నారు. ఫైనల్గా చెప్పాలంటే తన లెగసీని తానే రాసుకున్నారు. సరే, ఫైనల్గా భగత్ సింగ్ తీసుకున్న ఈ యాక్షన్ ఆయన ఐడియాలజీని ఎప్పటికీ బతికేలా ఎలా చేసిందో ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఈ స్టెప్స్ చూస్తే ఆయన స్ట్రాటజీ ఎంత షార్ప్గా, ఎంత క్లియర్గా ఉందో మనకర్థమవుతుంది. చూడండి, తన ఫిలాసఫీని, తన ఫైనల్ యాక్షన్ని, తన లెగసీని, మూడింటినీ ఒకే దారంతో ఎంత పర్ఫెక్ట్గా ముడిపెట్టారో. ఇప్పుడు మనకు స్టార్టింగ్లో విన్న ఆ మాటల అసలు మీనింగ్ ఏంతో పూర్తిగా అర్థమవుతుంది. నా శరీరాన్ని నలపగలరు, కాని నా ఆత్మను కాదు అన్న మాటకు, నన్ను యుద్ధఖైదీగా చంపండి అన్న కోలికకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అదే ఆయన అస్సలైన గెలుపు. భగత్ సింగ్ చివరి ప్రతిఘటన మన ముందు ఒక చాలా లోతైన ప్రశ్న వదిలివెళ్తుంది. చావులో కూడా గెలవడమంటే అసలు అర్థమేంటి? ఓడిపోతున్నామని తెలిసినా కూడా నైతికంగా, ఒక ఆశయం పరంగా ఎలా గెలవగలం? ఇది చరిత్ర మనల్ని అడుగుతున్న ఒక ప్రశ్న.